నమస్కారం అండి. భక్తి మార్గం ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం తిరుమల ఏడుకొండల గురించి తెలుసుకుందాం. తిరుపతి అంటే, తిరుమల అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ ఏడుకొండలు ఎక్కాలి, ఏడుకొండలకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి ఏడుకొండలు అంటే ఏంటో తెలియదు. అసలు ఏడుకొండలు అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. మొదట మనం ఏడుకొండలో ఒక కొండ అయిన వృషభాద్రి గురించి తెలుసుకుందాం. వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుని ఉంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిపే 3 పాదాలు. వాక్కు అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదం అంటే ప్రమాణం, వేదమే ప్రమాణం. వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం అంజనాద్రి కొండ గురించి తెలుసుకుందాం. అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా భ్రమమే ఉందని తెలుసుకోవటమే కంటికి ఇదంతా పరమాత్మ సృష్టియే. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదంట. దాంతో ఆమె ఆకాశగంగా అంచునున్న 7 కొండల మీద ఏళ్ల తరపడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడంట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందని అంటారు. ఇప్పుడు నీలాద్రి కొండ గురించి తెలుసుకుందాం. ఒకసారి శ్రీనివాసుడికి తల మీద దెబ్బ తగిలిందంట. ఆ దెబ్బ తగిలిన చోట వెంట్రుకలు రాకపోవడంతో కొంచెం బట్టతలగా వస్తుండగా తన భక్తురాలైన నీలాంబరీదేవి చూసి బాధపడి తన వెంట్రుకలలో కొంచెం వెంట్రుకలు తీసుకు ఆయనకి సమర్పించింది. అలా స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన 7 కొండల్లో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారట. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. మనం ఇస్తున్న తలనీలాలు ప్రతి ఒక్కటి ఆవిడ దగ్గరికి వెళ్ళేవే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు. ఇప్పుడు మనం గరుడాద్రి కొండ గురించి తెలుసుకుందాం. గరుడాద్రి అంటే పక్షి, విష్ణుదేవుడి వాహనం. దాయాదులైన కద్రువపుత్రులను సంహరించిన గరుత్మంతుడు పాప పరిహార్థం విష్ణువును గురించి తపస్సు చేశాడంట. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడంట. దానికి స్వామి తానే 7 కొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారంట. అదే గరుడాచలం. ఇప్పుడు శేషాద్రి కొండ గురించి తెలుసుకుందాం. సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడంట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయంట. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచొచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతుల్లో తెలుసుకునేందుకు ఒక మార్గం చెప్పారంట. మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకునుండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. అది పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకునుండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడంట. కొంతసేపటి తర్వాత వాయు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగెత్తి చూశాడంట. ఇంకేం పట్టు సడలింది. క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడంట. ప్రపంచం అంతా భ్రమమే అని చూశాడనుకోండి, వాడికి రాగద్వేషాలు ఉండవు, వాడికి క్రోధము ఉండదు, వాడికి శత్రుత్వము ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాటికి భయం. అంతా భ్రమమే అనుకునేవాడికి భయమే ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండటమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కటం. ఇప్పుడు నారాయణాద్రి కొండ గురించి తెలుసుకుందాం. విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి అనేవారు తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపించాల్సిందిగా బ్రహ్మదేవుని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడంట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరమిమ్మన్నాడంట. ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అని పేరు స్థిరమైందని చెప్తారు. నారాయణాద్రి అంటే తుల్యా వ్యవస్థను కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వెంకటాచలంలో 7 కొండను ఎక్కడం వెనకాల ఇంతటి నిక్షేపాలను ఉంచారు. ఇప్పుడు
ఆఖరిది వెంకటాద్రి కొండ గురించి తెలుసుకుందాం. కలియుగ దైవం వెలిసిన తిరుమలగిరి అలవైకుంఠం నుంచి గరుడకు వచ్చేచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. వేమంటే పాపాలు అని, కట అంటే హరించడం అని అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయంట. అందుకే ఆ పవిత్రగిరిని వెంకటాద్రి అంటారని ప్రతీతి. దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఒక కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఆ దంపతులు. మాధవుడు మాత్రం చెడు సావాసాలు పట్టి అన్నీ పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో పాటు స్వామి దర్శనానికి వెళ్తాడు. దర్శనం కోసం స్వామి ఎదుటి నుంచిన మాధవుడికి ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతూ ఉంటాయి. ఆ బాధాకరమైన సంబంధంలో అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలు నశించాయంట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమైపోయాడంట. అతడే మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని, స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం. కాబట్టి వేమంటే పాపం, కట అంటే తీసేయటం. వెంకటాద్రిలో వేమంటే పాపం, కట అంటే తీసేయటం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. అందుకని మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనబడతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారంట. అందుకు జ్ఞాని పిచ్చివాడు ఒకలానే ఉంటారు. ఆయనకు అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రిని ఎక్కటం. ఇలా 7 కొండలు ఎక్కడం వల్ల ఎంతో పుణ్యమని మన తాత ముత్తాతలు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ వేల మంది భక్తులు కాలినడకన తిరుమలకు వెళ్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 2 మార్గాలను భక్తుల కోసం అందుబాటులో ఉంచింది. ఒకటి అలిపిరి పాదాల మండపం, మరొకటి శ్రీవారి పాదాల మండపం. కాలినడక దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా దర్శన భాగ్యాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. కాలినడక మార్గం కారణంగా గంటల తరబడి వేచి ఉండకుండా అతి సులువుగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇదండి 7 కొండల గురించి పూర్తిగా కాకపోయినా కొంచెమైనా తెలుసుకున్నాం కదా. ఇక ఉంటాను. మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ఇంకా చూడాలని ఉంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.